చూసారా చేయకాల్చుకున్నాను. రండి. ఏమిటి పని? ఏముంది, నా ధర్మం నేను చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు ఉండక్కర్లా. ఉంటే మా ఇంటికి ఎవరొస్తారు? మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు? అందుకోసం ఇంత నీచానికి పాల్పడతావా? అలా మీరు భోగాలకు ఆశించి అభిమానం సర్దుకుని అంగచందాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువులు. నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక నుంచి అయినా గౌరవంగా బ్రతుకు. ఇదేమిటి భయం, వెళ్ళిపోతున్నానే? నోర్మస్ పద. చిచ్చి, నీ బుద్ధి ఇంత నిత్యమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదొచ్చి బయటికి దాక్కుంటావా? స్వర్గాన్ని నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలు చాలా పగిలిపోతుంది. దాన్ని మరి ముక్కలు చేయకు. ఇంతలో మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళాకోడానికి వేళాపాడలేదురా? బాధతో గుండె మండిపోతుంటే తలక్కట్టు కడతానంటారు. ఇంకేడు చేయటం? చావు అనేది కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం. కష్టాలన్నీ విరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటనా? వేరే దారే ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో. కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషయమైనా తెచ్చివరా? నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తానండి. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మా నోరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా గనక బాబు. నీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి. ఎండమావుల్ని వెంటాడుతూ వెళ్ళడమేగా. అది కాదు చిన్నబాబు. ఏది కాదు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో. కమ్మగా నిద్రపడుతుంది. గుంటంతా మండుతుందిరా. మొత్తం వస్తున్నారా సీతలో? కాసేపటికి అదే పొలబడుతుంది. పోయి పడుకో. చారీ, చంద్రమూర్తి ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం చారీ? జరా గానా సునేకి. ఆట పాట మానేశాను. మీకు మాకు రామ్ రామ్, వెళ్ళండి. మాని తీసావు? ఇంతకాలం నుంచి లేని తప్పు ఇయ్యాలా వచ్చింది ఇదే? మాటలు తిన్నగా రానిసే, మర్యాదగా బయటికి నడు. చంద్రమూర్తి నడు. పోతాం పోతాం రే, పోతాం. దేవడా, దేవడా, దేవడా. అదేంటి భాయ్, నేను ఆర్ఆర్ భగవాన్. ఏం పని చేసావు భగవాన్?
ఏం చేశాను భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించావు? మళ్ళీ నన్ను ఈ లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుందాం అనుకున్నావే? అవును, నిద్రలేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాఫీ ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరే మంట చల్లారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా, రాత్రి ముందు మళ్ళీ ఇచ్చి పుణ్యం కట్టుకో. చంపేసావు భాయ్, అది మందు కాదు, బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాన్ని కొడిగట్టాను. మందు మందుగానే వాడాలి, మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు, కలవారి బిడ్డవు, తాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది. తీసుకురా, ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమక్కర్లేదు, నేనే తెచ్చుకుంటా. వద్దు భాయ్, నా మాట విను, చెడిపోతావు. పోతే పోతాను. డామేజ్. చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో.